ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విగ్రహం లేక, విగ్రహంకు పూజలు చేసే వేదవతి లేక, కరువు ప్రళయంలా ముంచుకొచ్చి అందరి బ్రతుకుల్ని చిందరవందర చేసేస్తుందిరా. మా బతుకులతో, ఊరి ప్రజల బ్రతుకులతో చెలగాటమాడే పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనడిగిన దానికి సమాధానం చెప్పవని, పౌర్ణమిలోగా నువ్వు అమ్మవారిని తీసుకొని రాకపోతే నీ భర్తని వదులుకుంటావా లేదా? వదులుకుంటాను. అవని, నీకేమైనా పిచ్చా? నువ్వు ఆగు బాబా. మీరు చెప్పినట్టే చేస్తాను. పౌర్ణమిలోగా నేను గనక విగ్రహాన్ని తీసుకుని రాకపోతే, అత్తయ్య ప్రాణాల్ని కాపాడుకోలేకపోతే నేను నా భర్తని వదిలి వెళ్ళిపోతాను. అత్తయ్య, నేను మాత్రం ఒక విషయం నమ్ముతున్నాను. విగ్రహం ఇంటికి రావడంలో పొరపాటున జాప్యం జరిగినా గాని నా ప్రాణాలకు ఏదైనా అవుతుందేమో గాని మీకు మాత్రం ఏం జరగదు. ఎందుకంటే అమ్మవారిని అందుకున్న మాంత్రికుడు చనిపోయాడు. అమ్మవారిని ఎత్తుకెళ్లిన ఫారెన్ వాళ్ళు చనిపోయారు. ఇక మిగిలింది నేను. నాకేదైనా అవుతుంది గాని మీకు చిన్న హాని కూడా జరగదని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ తేనె పలుకులు బానే పలుకుతున్నావు. అమ్మకి ఏమవుతుందోనని మా అందరికి భయంగా ఉంది. నా ప్రాణం మీద నాకు తీపి లేదు. నా తదనంతరం నాలాంటి జాతకం కలిగిన నిహారిక ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. నాకు మాత్రం అమ్మవారు కావాలి అంతే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వేదవతికి జరగరాందేదైనా జరిగితే మాత్రం నేను సహించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.